హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు దేవిస్ కిచెన్. ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నానండి. నేను దానికి అరకిలో బెండకాయలు చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. చిన్న మిక్సీ జార్లోని 4-5 ఎనిమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ, మీడియం సైజ్ ఎల్లుల్లిపాయ అండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని మనం కచ్చపిచ్చగా మిక్సీ కొట్టుకోవాలండి. నేను చూపించిన విధానంగా కొట్టుకోవాలండి. మరీ పేస్ట్ అయిపోకూడదండి, అలాగని మరీ ఇదైపోకూడదు. కచ్చపిచ్చగా కొట్టుకొని బెండకాయని మనం 1 కిలో కోసి ఉంచుకున్నాం కదండి, డీప్ ఫ్రై చేసుకోవడానికి కళాయిలో నూనె పోసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 కిలో వేపుకొని మరీ ఎక్కువ కలర్ వచ్చేసినంత వరకు ఉంచకూడదండి, మరి అలాగని మాడిపోకూడదు. నేను ఎట్లా ఫ్రై చేస్తున్నారో అట్లా ఫ్రై చేయండి. 1 కిలో బెండకాయలు కూడా ఇట్లాగే మనం డీప్ ఫ్రై చేసి ఉంచుకోవాలి, పక్కకు తీసుకోవాలి. నేను చూపించిన విధంగా మీరు ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత బాగా కలర్గా కనబడుతున్నాయో? అలా ఉంటే సరిపోతుందండి. 1 కిలో బెండకాయ నేను అదే విధంగా వేపుకున్నానండి. అదే బాండీలోని 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకొని, కొంచెం ఆవాలు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, మనం మిక్సీ కొట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఎనిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, పసుపు అవన్నీ ఇందులో వేసి మంచిగా వేపుకొని ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్మెల్ భలే వస్తుందండి. ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనం వేపుకొని ఉంచుకున్నాం కదండి, ఆ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈజీ ప్రొసెసర్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీన్ని. పప్పుచారుతో కానీ, రసంతో కానీ, ఏదైనా సరే పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా వద్దు అని తింటారు. ఇప్పుడు పిల్లలందరూ కరివేపాకు అన్నీ తీసి పడేస్తుంటారు పక్కన. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎలా తింటారో కామెంట్స్లో పెట్టండి.